హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భద్రావతి హాల్లో కూర్చొని ప్రేమ గురించే ఆలోచిస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే రేవతి భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటొదినా, ఎందుకో ఆ కన్నీరు అనగానే అప్పుడు భద్రావతి, ఇంకెందుకు రేవతి, నేను ప్రేమని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. తనకి ఏ లోటు రాకుండా చూడాలని అడిగిందల్లా తెచ్చి పెట్టాను. కానీ ప్రేమ ఇలా మోసం చేస్తుందని అస్సలు ఊహించలేదు. తన సొంత అన్న మీదనే ప్రేమ కేసు పెట్టింది. ఆ రామరాజు కుటుంబం కోసం అయిన వాళ్ళనే దూరం చేసుకుంది. ఇక ప్రేమను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది అని భద్రావతి అనగానే అప్పుడు రేవతి, వదిలే వదిన, ఆ ధీరజ్ ప్రేమని పెళ్లి చేసుకున్నాడు కదా, ఏ ఆడపిల్లైనా తన భర్త ఇంట్లో భర్త చెప్పినట్టే వింటుంది కదా అని చెప్పి ఇక రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోనే సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి, అక్క, ఇక ప్రేమని మనం ఎప్పటికీ నమ్మకూడదు, ప్రేమని క్షమించకూడదు, ఇక తనని మన ఇంటికి తీసుకురాకూడదు అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, అలా అంటే ఎలారా, ఆ ప్రేమని ఎలాగైనా మన ఇంటికి తీసుకురావాలి. నా మేనకోడలు అక్కడ బాధపడడం నేను చూడలేకపోతున్నానురా. కానీ అది ఈరోజు తప్పు చేసిందని దాన్ని వదిలేస్తే దాని జీవితం మరింత నాశనమైపోతుందిరా. ఎలాగైనా ప్రేమని తీసుకువస్తాను అని చెప్పి భద్రావతి అంటుంది. ఇక ఆ మాటలు విన్న సేనాపతి, సరే అక్క, నీ ఇష్టం అని చెప్పి ఇక సేనాపతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే భద్రావతి మాత్రం, ఒరే సేన, నాకు చాలా బాధగా ఉందిరా, మనశ్శాంతి కోసమైనా నేను గుడికి వెళ్తాను అని చెప్పి భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, పదక్క, నేను కూడా తోడుగా వస్తాను అని సేనాపతి అంటాడు. అప్పుడు భద్రావతి, వద్దురా, నేనొక్కదాన్నే వెళ్ళి వస్తాను అని చెప్పి ఇక భద్రావతి తన కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ గుడికి వెళ్తుంది. ఇక గుడిలో పూజారి గారి చేత పూజ చేయించుకొని భద్రావతి ఒక చెట్టు కింద కూర్చొని ఇక ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ కూడా అదే గుడికి వస్తాడు. ఇక అక్కడ భద్రావతిని చూసిన ధీరజ్ చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి మాత్రం, వీడేంటి, వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడేంటి, నేను మనశ్శాంతి కోసం గుడికి వస్తే వీడు కూడా ఇక్కడికి వచ్చాడా అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి లేచి ప్రేమ గురించే ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. అలా కాస్త దూరం వచ్చాక ఇక భద్రావతి కారు అదుపు తప్పి ఒక చెట్టుకు గుద్దుకోవడంతో ఇక భద్రావతికి యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడే భద్రావతికి తలకి బలంగా గాయమవడంతో అక్కడే పడిపోతుంది. ఇక అక్కడ ఉన్న కొంతమంది భద్రావతిని చూసి ఒక్కసారే స్టన్ అవుతారు. ఇక గుంపులుగా భద్రావతి చుట్టూ ఉండి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక రోడ్డు పైన చాలామంది ఉండడం చూసి ధీరజ్, ఏంటి అక్కడ ఏం జరిగి ఉంటుంది, ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుందిగా అని చెప్పి ఇక ధీరజ్ అక్కడికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, భద్రావతి. భద్రావతిని చూసిన ధీరజ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే పెద్దమ్మ పెద్దమ్మ అని పిలుస్తూ ఉంటే భద్రావతి ఎంతకీ పలకకపోవడంతో ధీరజ్ వెంటనే, ప్లీజ్ పట్టండి, నాకు కాస్త సహాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అనగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధీరజ్కి సహాయం చేస్తారు. ఇక ధీరజ్ భద్రావతి తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు. ఇక డాక్టర్తో, ప్లీజ్ డాక్టర్, మా పెద్దమ్మని కాపాడండి అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, ఏం జరిగిందండి అనగానే ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా డాక్టర్కి చెప్తాడు. ఇక దాంట్లో డాక్టర్, సరే బాబు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక భద్రావతిని ఐసీయూలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక ధీరజ్ మాత్రం భద్రావతి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా ఈ విషయం అమ్మా నాన్నతో చెప్పాలి, ఇక ఆ సేనాపతితో కూడా చెప్పాలి అని చెప్పి ఇక ధీరజ్ వెంటనే తన ఫోన్ తీసి ప్రేమకి ఫోన్ చేస్తాడు. ఇక ధీరజ్ నుండి ఫోన్ రావడంతో ప్రేమ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్, చూడు ప్రేమ, మీ భద్రావతి అత్తకి యాక్సిడెంట్ జరిగింది, నేను తనని హాస్పిటల్కి తీసుకువచ్చాను, వెంటనే ఈ విషయం మీ అమ్మా నాన్నలతో చెప్పు అనగానే అప్పుడు ప్రేమ
ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి యాక్సిడెంటా అనగానే అప్పుడు ధీరజ్ చూడు ముందు వాళ్ళకి చెప్పు అనగానే ప్రేమ సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక ఇంతలోనే ప్రేమ అత్తయ్య మామయ్య అని పిలుస్తూ ఉంటుంది. రామరాజు వేదవతి అక్కడికి వచ్చి ఏంటమ్మా ఏం జరిగింది అంతలా కంగారు పడుతున్నావెందుకు అనగానే అప్పుడు ప్రేమ మామయ్య భద్రావతి అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట, ధీరజ్ తనని హాస్పిటల్లో జాయిన్ చేశాడంట, వెంటనే రమ్మని చెప్పాడు అనగానే అప్పుడు రామరాజు సరేనమ్మా నేను మీ అత్తయ్య వెళ్తున్నాం, నువ్వు మీ విషయం మీ అమ్మా నాన్నలతో చెప్పు అనగానే ఇక ప్రేమ వెంటనే భద్రావతి ఇంటికి వెళ్తుంది. హాల్లో నిలబడి నాన్న అమ్మ అని పిలుస్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న సేనాపతి అక్కడికి వచ్చి ఏంటి నువ్వు మళ్ళా మా ఇంటికి వచ్చావేంటి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వచ్చినందుకే విశ్వాగాడు నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటినందుకే నువ్వు వాడి మీద కేసు పెట్టావు, మళ్ళీ ఇప్పుడు ఎవరి మీద కేసు పెడదామని ఇక్కడికి వచ్చావు, నడు బయటికి అని సేనాపతి అనగానే అప్పుడు రేవతి ఆగండి పాపం తనేదో బాధలో ఉంది చెప్పనివ్వండి అనగానే అప్పుడు ప్రేమ అమ్మ అత్తయ్యకి యాక్సిడెంట్ జరిగిందంట, ధీరజ్ తనని హాస్పిటల్లో జాయిన్ చేశాడు, మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పాడు, వెళ్దాం పదండి అనగానే ఇక ఆ మాటలు విన్న రేవతి సేనాపతి ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అనగానే అప్పుడు ప్రేమ ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పగానే ఇక అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు. ఇక వీళ్ళు వెళ్ళేసరికి ధీరజ్ భద్రావతి గురించే బాధపడుతూ ఉంటాడు. ఇక సేనాపతి ఒరే ధీరజ్ మా అక్కకి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా లేదా నువ్వే చంపాలని చూసావా అనగానే అప్పుడు ధీరజ్ మాత్రం చూడు నేను చంపాలని చూసేంత మూర్ఖుని కాదు, నీ కొడుకు లెక్క మనిషి ప్రాణాలు తీయాలనుకోను, చూడు తనకి యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద కొట్టుకుంటుంటే నేనే తీసుకువచ్చాను అని ధీరజ్ అంటూ ఉంటే ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ని చూసిన సేనాపతి డాక్టర్ ఇప్పుడు మా అక్క ఎలా ఉంది తనకేమీ కాదు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి భద్రావతి గారికి బ్లడ్ చాలా పోయింది, తనకిప్పుడు బ్లడ్ ఎక్కించాలి, వెంటనే ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి అని డాక్టర్ అనేసరికి సేనాపతి ఇప్పుడు ఎలా డాక్టర్ ఆ గ్రూపు ఉన్న వాళ్ళం ఎవరము లేము అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ డాక్టర్ నాది అదే గ్రూపు, మా పెద్దమ్మకి నా రక్తం ఎక్కించండి అనగానే ఇక డాక్టర్ సరే బాబు నువ్వు లోపలికి పద అని చెప్పి ఇక డాక్టర్ ధీరజ్ని తీసుకొని లోపలికి వెళ్తారు. ఇక డాక్టర్ భద్రావతికి ధీరజ్ బ్లడ్ ఎక్కిస్తాడు. ఇక భద్రావతి కోలుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ బయటికి వస్తాడు. ధీరజ్ని చూసిన సేనాపతి రెండు చేతులెత్తి దండం పెట్టి చూడు బాబు నిన్ను అపార్థం చేసుకున్నాము, నా కూతురు మెడలో బలవంతంగా తాళి కట్టావని నిన్ను చాలా మాటలు అన్నాము, కానీ ఈరోజు నా అక్క ప్రాణాలను కాపాడావు, నీకు నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేము అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు మనసులకి ఏదన్నా బాధ వస్తే తీర్చేలా ఉండాలి, కానీ మనసుల ప్రాణాలు తీసేలాగా ఉండకూడదు అని ధీరజ్ అంటాడు. ఇక సేనాపతి డాక్టర్తో డాక్టర్ ఇప్పుడు మా అక్కని చూడొచ్చు కదా అనగానే అప్పుడు డాక్టర్ చూడండి మీ అక్క తొందరలోనే స్పృహలోకి వస్తుంది, మీరు లోపలికి వెళ్ళి చూడొచ్చు అనగానే ఇక అందరూ కూడా భద్రావతి దగ్గరికి వెళ్తారు. ఇక వాళ్ళు వచ్చేసరికి భద్రావతి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. ఇక చుట్టూ అందరూ ఉండడం చూసి భద్రావతి ఇక చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే ధీరజ్ చూసి ఒరేయ్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి అక్క అలా అనకక్క, నీ ప్రాణాలు కాపాడిందే ధీరజ్, నువ్వు యాక్సిడెంట్ అయి రోడ్డు మీద ఉంటే ఎవరూ పట్టించుకోకుండా ఉంటే ధీరజే హాస్పిటల్కి తీసుకువచ్చాడు, అంతేకాదు నీకు రక్తం ఇవ్వాలంటే మా బ్లడ్ గ్రూప్ ఎవరిది షూట్ కాలేదు, ధీరజ్ బ్లడ్ ఇచ్చి నీ ప్రాణాలు కాపాడాడక్క, ఇప్పుడు నువ్వు ధీరజ్ని ఏమీ అనొద్దు అని సేనాపతి అంటాడు. ఇక ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ రెండు చేతులెత్తి దండం పెట్టి చూడు ధీరజ్ నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించు, నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ఎంతో రుణపడి ఉంటాను అని చెప్పి ఇక భద్రావతి ధీరజ్ని క్షమాపణ అడుగుతూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడండి నేను ప్రాణాలు పోతుంటే చూసే అంత మూర్ఖుణ్ణి కాదు అని చెప్పి ఇక ధీరజ్ భద్రావతితో అంటాడు. ఇక రామరాజు వేదవతిని కూడా భద్రావతి క్షమాపణ అడుగుతుంది. ఇక దాంతో రామరాజు చూడండి ముందు మీరు కోలుకోండి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇక వేదవతి భద్రావతి దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించక్క, నీ మనసు బాధ పెట్టి నేను రామరాజుని పెళ్లి చేసుకున్నాను,
కానీ రామరాజు కూడా నన్ను ఎంతో మంచిగా చూసుకుంటున్నాడని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి నన్ను క్షమించు చెల్లి అని చెప్పి ఇక భద్రావతి వేదవతిని క్షమాపణ అడుగుతుంది. ఇక అందరూ కలిసిపోవడంతో ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధీరజ్, భద్రావతి, రామరాజు అందరూ కూడా కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళని చూసిన తిరుపతి మాత్రం ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి బావా, నువ్వు అక్క అందరూ కలిసి రావడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్, మామయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి ఇక జరిగిన విషయం మొత్తం కూడా ధీరజ్ తిరుపతికి చెప్తాడు. ఇక ఆ మాటలు విన్న తిరుపతి చాలా సంతోషపడుతూ ఉంటాడు. బావా, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎప్పుడు తగ్గుతాయో, ఈ రెండు కుటుంబాలు కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటాయో అని నేను ఎదురు చూశాను. నా కల ఇన్ని రోజులకి నెరవేరింది అని చెప్పి ఇక తిరుపతి అంటాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రామరాజు మాత్రం ధీరజ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్, నువ్వు భద్రావతి కాపాడినందుకు భద్రావతి నీకు క్షమాపణ చెప్పింది. దాంతో మన రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా తగ్గిపోయాయి. ఇక నుంచి మన రెండు కుటుంబాలు కలిసి చాలా సంతోషంగా ఉంటాయిరా. ఇది నాకు కావలసిందే. ఇది ఇన్ని రోజులు నేను కన్న కల నెరవేరిందిరా అని రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ని క్షమాపణ అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న ధీరజ్, నాన్న, నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నా వల్ల ఎన్నో తప్పులు జరిగాయి. నువ్వు మాత్రం అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నన్ను కొడుకులా చూశావు. నాకు కావాల్సింది ఇదే నాన్న అని చెప్పి ఇక ధీరజ్ కూడా రామరాజుని క్షమాపణ అడుగుతాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి మాత్రం నర్మద చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక నర్మద మాత్రం, అత్తయ్య, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు మనం ఏమైనా చేద్దామా అనగానే అప్పుడు వేదవతి, ఏంటమ్మాయి అంతకే ఆర్డర్లు వేస్తున్నావు అని వేదవతి అనగానే అప్పుడు నర్మద మాత్రం, ఏంటత్తయ్యా, నీకు నాకు మాటలు లేవు కదా, మరి నన్ను ఇలా అంటున్నావేంటి అనగానే అప్పుడు వేదవతి నవ్వుతూ, చూడు నర్మద, నీలాంటి కోడలు ఈ ఇంటికి రావడం మాకు ఎంతో అదృష్టం. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నువ్వు కూడా ఎంతో బాధపడ్డావు. నిన్ను అర్థం చేసుకోకుండా నేనే నిన్ను ఒక్కొక్కసారి బాధ పెట్టాను. నన్ను క్షమించు నర్మద అని చెప్పి వేదవతి అనగానే అప్పుడు నర్మద, లేదత్తయ్య, నా కన్న తల్లిదండ్రులను నా మీద కోపంగా ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నాకు అత్తయ్యలా కాకుండా అమ్మలా చూసుకొని నన్ను ఎంతో సంతోషంగా ఉంచావు అని చెప్పి ఇక నర్మద అంటుంది. ఈ విధంగా ప్రమాదంలో ఉన్న భద్రావతిని కాపాడిన ధీరజ్ భద్రావతికి బ్లడ్ ఇచ్చి తన ప్రాణాలను కాపాడిన ధీరజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.